హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య టాకీస్. క్రాప్ టాప్ మెజర్మెంట్ చూద్దాము. ఇది వచ్చేసేమో 2 ఇంచెస్ నెక్ పెట్టుకున్న, షోల్డర్ వచ్చేసి 2.5, ఆమ్ రౌండ్ వచ్చేసి 5 పెట్టుకున్న. బేబీ మెజర్మెంట్ బట్టి బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 14 తీసుకున్నా. వాళ్ళు చెప్పినట్టే నేను స్టిచ్ చేసా. ఈ క్రాప్ టాప్కి సైడ్ ఉంది చూసారా, ఆ సైడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేను తీసుకున్నానండి. ఆమెకి పైకి లేస్తుందంట, ఆ సైడ్ కట్ చేస్తున్నాను చూడు, అది 1 ఇంచ్ పైకి పెట్టుకున్నాం కదా, అది తీసుకోవాల్సిన అవసరం లేదు. బేబీ మెజర్మెంట్ పెట్టి నేను కట్ చేసా. 2 ఇంచెస్ ఖర్చుగా పెట్టుకున్నా. క్రాప్ టాప్ అయితే ఇలాగ పైన టాప్ అయితే ఇలా కట్ చేయాలి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, ఈజీగానే అయిపోతుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఒక్కసారి మీరు ట్రై చేస్తేనే కదండి తెలిసేది. భయపడొద్దు. మెయిన్గా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఎక్స్ట్రా ఉందని చెప్పేసి కట్ చేస్తున్నాను. అది పక్కకు పెట్టి దాంట్లోంచి బాడీ పార్ట్కి తీసాను, అండ్ ఇంకొకటి వచ్చేసి బ్యాక్ పార్ట్కి ప్లెయిన్ది తీసాను. బాడీ పార్ట్కి ఒక ఫ్లవర్ వచ్చేస్తే కొంచెం లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి అలా తీసాను. వెనకెళ్ళి మొత్తం ప్లెయిన్ వేసాను అనమాట. ఆ ప్లెయిన్ వేయడం వల్ల లుక్ చాలా బాగుంది. బ్యాక్ నెక్ డిజైన్ వచ్చేసి ఇలా పెట్టమన్నారు, టెంపుల్ నెక్ పెట్టమని, పైన రౌండ్ ఇచ్చేయమన్నారు, వెనకాల ఫుల్ ఓపెన్ ఇమ్మన్నారు. నేను అక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి ఎంత పెట్టుకున్నానంటే 2 ఇంచెస్ పెట్టాను. 2 ఇంచెస్ పెట్టుకొని కొంచెం హై నెక్, అంటే వెనకాల ఓపెన్ పెట్టినప్పుడు హై నెక్ అనేది కొంచెం పైకే ఉండాలి. వెనకాల నెక్ అది పేపర్ మీద కట్ చేశా కదా, ఇక్కడ పేపర్ మీద ఎందుకు కట్ చేశానంటే క్లాత్ అనేది డైరెక్ట్ కట్ చేస్తే క్లాత్ వేస్ట్ అయిపోతుందండి, మనం ఏదన్నా తెలియక కట్ చేస్తే. అందుకే ముందైతే పేపర్ మీద కట్ చేసుకొని అది సెట్ అవుతుందో లేదో చూసి అప్పుడు క్లాత్ మీద కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను క్లాత్ మీద కట్ చేస్తున్నా చూడండి. ఇలా కట్ చేసుకుంటే మీకు టెన్షన్ అనేది ఉండదండి. అంటే ఒకవేళ తప్పు పోతుందేమో అన్న టెన్షన్ కూడా ఉండదు. ఒకసారి పేపర్ మీద కట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాత్ మీద కట్ చేయండి. అది వచ్చేసి ఏదైనా మోడల్ పెట్టుకుంటే మాత్రమే ఇలా ట్రై చేయండి, లేకపోతే అదర్వైజ్ నార్మల్గా కూడా క్లాత్ మీద గీసి చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 4 చూపించాను కదా, అది షేప్ కోసము. ఇక్కడ వచ్చి 2.5 హైనెక్. ఇలా ఓపెన్ ఉన్నప్పుడు మటుకు ఖచ్చితంగా మీరు హైనెక్కే పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. హైనెక్ పెట్టుకోకపోతే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. ఇలా కింద మట్టికి ఓపెన్ ఉన్నప్పుడు మీరు హైనెక్ పెట్టుకోండి. ఈ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్కి వాళ్ళు వీ నెక్ పెట్టమన్నారు. ఫ్రంట్ మళ్ళీ కాల్ చేసామన్నారు, వీ నెక్ వద్దు, మరీ వీ నెక్ డిఫరెంట్గా కనబడుతుంది, కొంచెం క్రాస్గా తీసి ఆ నెక్నే అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ నేను అలా డ్రా చేసి అప్పుడు కట్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్ నెక్ నేను అప్పుడే కట్ చేయనండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి నెక్ అప్పుడు కట్ చేస్తే మళ్ళీ నాకు వాళ్ళు ఏమైనా చెప్పినా కూడా కాదు అని చెప్పేసి నేను స్టిచ్ చేసేటప్పుడే నేను కట్ చేసుకుంటాను నెక్స్ అనేది. అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ కనబడుతుంది కదా పైన క్రాస్గా షోల్డర్ దగ్గర లైన్, ఆ లైన్ వచ్చేసి షోల్డర్స్ జారిపోకుండా అలా లైన్ గీసుకొని 1/2 ఇంచ్ మార్జిన్లో కట్ చేసుకోవాలి. అప్పుడు షోల్డర్ అయితే జారిపోవు. ఈ ఒక్క పార్ట్ అయితే అయిపోయిందండి. ఇది వచ్చేసి లెహంగాకి మనం ఎలా మెజర్మెంట్ తీసుకుంటామంటే హైట్ మనకి ఎంత కావాలో అంత తీసుకొని, అండ్ ఇంకొకటి ఏంటిదంటే బాడీ మెజర్మెంట్ ఉంటుంది కదా, నాకు 12 అని చెప్పాను కదా, ఆ 12కి 12+12+12 3 టైమ్స్ ప్లస్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే పర్వాలేదు, దానికంటే తక్కువ అయితే 9 ఇయర్స్ బేబీకి అవ్వదండి. ఎవరికైనా సరే ఎన్ని ఇయర్స్ బేబీస్కైనా కానీ అది రెట్టింపు ఉండాలి. ఆ కుర్చీలు అనేది బాగా వస్తాయి. నాకు మొత్తం శారీ మొత్తం పట్టింది, పళ్ళు పాటు ఒకటే మిగిలింది. ఆ పళ్ళు పాటులో కూడా నేను డిజైన్ చేసేసి మొత్తం ఆ డ్రెస్కే యూజ్ చేసేసాను. కొంచెమేమో క్లాత్ మిగిలింది, కానీ మనం ఏదైనా డ్రెస్ స్టిచ్ చేసామంటే లైనింగ్ కూడా మనం అలాగే పెట్టుకోవాలి. మరీ అంత ఎక్కువ అవసరం లేదు, కానీ కొంచెం అయితే మంచిగా పెట్టుకుంటేనే కుర్చీలు అనేది మంచి నీట్గా వస్తాయి. నేనైతే ఇక్కడ మెయిన్ పార్ట్ అండ్ కుర్చీలు పెట్టేస్తే నాకు తొందరగా స్టిచ్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి కుర్చీలు ముందు కుట్టేసుకుంటాను. కుర్చీలు
కుట్టేసుకుంటేనే నాకు డ్రెస్ బాగా కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ అదైతే అయిపోయింది. తర్వాత లైనింగ్ కూడా అటాచ్మెంట్ చేసేసాను. లైనింగ్ అటాచ్మెంట్ చేసేటప్పుడు ఇన్విజిబుల్ లైనింగ్ అండి. అది దేనికి కనిపించకుండా పిల్లలకి ఇబ్బంది పడకుండా ఇట్లా లైనింగ్ వైపు లైనింగ్ స్టిచ్ చేసి మెయిన్ క్లాత్ వైపు స్టిచ్చింగ్ చేస్తే మనకు ఆ ఇబ్బంది అనేది ఉండదు. అది అంతా లోపలికి వెళ్ళిపోయి కూడా బొటిక్ వాళ్ళలో కుట్టినట్టు అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే ఇలాగే చిన్నపిల్లలకి ఎక్కువ ఇలాగే కుట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వాళ్ళకు కూడా చిరాకు ఉండకూడదు, నీట్గా ఉండాలని చెప్పేసి నేను ఇలాగా కొన్ని టిప్స్ పాటిస్తామాట. మీకు కూడా నీట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఎడ్జెస్లో ఆ ఎడ్జెస్ కూడా అలాగా గట్టిగా పట్టుకుంటే కింద మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది. అప్పుడు చూడండి రివర్స్ చేశాక లుక్ ఎంత బాగుంటుందో అక్కడ. నార్మల్గా అయితే అలా రాదండి, బుట్ట ఉబ్బెత్తు వచ్చినట్టు వస్తుంది. కానీ ఇక్కడ మనం ఇలా చేసినట్టయితే ఎంత నీట్గా వస్తుందో మీకు రివర్స్ చేసి చూపెడుతున్నా చూడండి. లుక్ వైజ్ అయితే చాలా బొటిక్లో కుట్టినట్టు అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు అలాగే కట్టపెట్టి ఉక్సులు పెట్టమన్నారు, అందుకని చెప్పి అలాగే పెట్టానండి. నేనైతే ఎలాస్టిక్ వేద్దాం అనుకున్నాను, వాళ్ళు వద్దన్నారు. ఎలాస్టిక్ పాప పొట్ట నొప్పి వస్తుందని అంటుందని, ఇలాగైతే ఉక్సులు పెడితే వాళ్ళకి ఈజీగా ఉంటుందంట, అవే పెట్టమన్నారు. నేను అందుకే అదే పెట్టాను. లెహంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసా, యోక్ పార్ట్కి స్టిచ్ చేస్తున్నాను. ఏదైనా మనం స్టిచ్ చేసేటప్పుడు ఇన్విజిబుల్గా స్టిచ్ చేస్తే బేబీస్కి చిరాగ్గా ఉండదని చెప్పేసి నేను ఇలాగా అంటే ఒక స్టిచ్ చేసి దాన్ని తిప్పేస్తా, చాలా ఈజీగా అయిపోతుంది నాకు. అలా స్టిచ్ చేసి ఆ హ్యాండ్స్ కూడా బయటికి గలీజ్ కనబడకుండా అక్కడ స్టిచ్ చేసేసా. ఈ రెండు జాయింట్ చేసి ఆ నెక్కి కూడా మంచిగా ఇంకో స్టిచ్ చేస్తే లేవకుండా ఉంటుందని అలాగా స్టిచ్ చేశాను. ఈ డిజైన్ అయితే ఎలా టర్న్ అవుట్ అయిందో చూసి మీరే చెప్పండి. బొటిక్లో కుట్టినట్టు అండ్ రెడీమేడ్ లుక్ వస్తుంది ఈ డ్రెస్ చూస్తుంటే. ఒక్కసారి మీరు ట్రై చేయండి, భయపడకండి. దేనికైనా సరే భయపడితే మట్టికి ఎప్పటికీ స్టిచ్ చేయలేదు. అంటే క్లాత్ పోతుంది అంతే కదా. మళ్ళీ నార్మల్ క్లాత్ తోటే మీకు శారీస్ ఉంటాయి కదా, ఎందుకు బయట నుంచి కొని కుట్టడం? మీ శారీస్తో ఒకసారి ట్రై చేయండి, పాత శారీస్తో. తర్వాత మంచిగా వస్తే మళ్ళీ కొత్త శారీస్తో ట్రై చేయొచ్చు. నేను ముందు భయపడేదాన్ని, ఇంకా భయపడితే అవ్వదు అని చెప్పేసి నేను ధైర్యం చేసి నేర్చుకున్నాను. నేనైతే ఎక్కడ నేర్చుకోలేదండి, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. నాకు కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చి నేను కట్టింగ్ అంటే స్టిచ్చింగే కాదండి, నాకు తెలిసినంత వరకు నా లైఫ్లో ఏం జరిగినాయో అవి కూడా షేర్ చేస్తాను. కొన్ని టిప్స్ అవన్నీ కూడా చెప్తున్నాను. హెయిర్కి గురించి కానీ, బ్యూటీ గురించి కానీ, ఏదైనా నేను నాకు తెలిసినవి నా లైఫ్లో జరిగినవి అయితే షేర్ చేసుకుంటున్నాను. అలాగని కటింగ్ వీడియో అయితే పెడతానండి, కటింగ్ స్టిచ్చింగ్ వీడియో. నాలాంటి వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే క్రాప్ టాప్ ఎలా టర్న్ అవుట్ అయిందో చూద్దురు. కానీ మీరు చూసి నాకు ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చినట్టే కదా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ ఇస్తే నాకు ఇంకా చిన్న మోటివేషన్ అయ్యి నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఇంకో 10 మందికి నా వీడియో వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉండి వీటిలో ఇంకా ఏమైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇది బ్యాక్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేస్తాను. హ్యాండ్స్కి వచ్చేసి చెప్పాను కదా, ఆమ్ రౌండ్ మొత్తం 8 కనుక ఉంటే 8 ఎంత ఉన్నా సరే, 8 ఉంటే 8కి రెట్టింపు తీసుకోవాలి. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా కుర్చీలు బాగా వస్తాయి. నేను 8కి 8 తీసుకున్నా, 16 వచ్చింది. 16 నాకు సరిపోతుంది అనిపించింది. వాళ్ళు చిన్నగానే పెట్టమన్నారని చెప్పి కుర్చీలు నేను చిన్నగా పెట్టేసా, కానీ బాగానే వచ్చింది. ఇంకా ఎక్కువ కుర్చీలు కావాలంటే మీరు 8కి 8 ప్లస్ 3 సార్లు పెట్టుకుంటే కనుక, ప్లస్ చేసుకొని పెట్టుకుంటే కనుక హ్యాండ్స్ ఇంకా బాగా వస్తాయి. ఇవి నాకైతే సరిపోతాయండి. వాళ్ళు ఇలాగే పెట్టమన్నారని చెప్పి నేను ఇలాగే స్టిచ్ చేసా. క్లాత్ కూడా అంతే ఉంది నా దగ్గర. మొత్తం అదే మనం ఏదైనా కుట్టేటప్పుడు మళ్ళీ 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి, అది మళ్ళీ సరిపోతుందా లేదా అని చూసా. సరిపోయింది. రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టేసి ఒకసారి కట్ చేసి నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నా హ్యాండ్స్ కూడా.
హ్యాండ్స్ కూడా పెట్టేటప్పుడు మనము కరెక్ట్గా పెట్టుకోవాలి. అంటే మనం కొలుసుకోవాలన్నమాట. షోల్డర్ ఎంత వస్తుందో దాన్ని బట్టి మీరు స్టిచ్ చేసుకోండి, నీట్గా బాగుంటుంది. మనం ఏదైనా కుట్టేటప్పుడు బోటిక్ స్టైల్లో కుట్టాలి అనుకుంటే 1కి 2 సార్లు ఇది ఇలా కుడితే ఇలాగవుతుంది అని ఒక్కసారి మీరు మైండ్లో ఆలోచించుకోండి. ఆ ఆలోచన వల్లనే మనకు కుడుతూ ఉంటేనే వస్తుందండి స్టిచ్చింగ్ అనేది. కుట్టకుండా నాకు వచ్చేయాలి, నేను వీడియో చూస్తే వస్తుందంటే అస్సలకి రాదు. ప్రాక్టీస్ అనేది చాలా అవసరం స్టిచ్చింగ్కి. కుడుతూ ఉంటేనే వస్తుంది. మీరు ముందు పాత బట్టల మీద ట్రై చేయండి, తర్వాత కొత్తవి కుట్టండి. అలాగని కుట్టకుండా అయితే ఉండకండి, కుడుతూనే ఉంటేనే మనకి ఏదైనా వస్తుంది. ఛానల్ అయితే 2024లో స్టార్ట్ చేశా. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ ఛానల్ మళ్ళీ ఆపేసానండి. ఆపేసిన వల్ల నాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అదే ఛానల్లో నేను మళ్ళీ కంటెంట్స్ అన్నీ పోస్ట్ చేస్తున్న వీడియోస్. అలా ఆపకండి, నా అలాగా మిస్టేక్ చేయకండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే కనుక ఛానల్ కంటిన్యూ చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆపేసాను. ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో కంటిన్యూ చేస్తే బాగుండేది అని. ఎనీవే ఇప్పుడైతే నాకు కుదిరింది ఛానల్లో వీడియోస్ పెట్టడానికి. నేను డైలీ పెడతాను, కంపల్సరీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఒక్క వీడియో అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. అండ్ ఇంకా మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకేమైనా మోడల్స్ కావాలన్నా మెసేజ్ చేయండి, ఇంకేమైనా మోడల్స్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ హ్యాండ్స్కి కుర్చీలు ఎక్కడి నుంచి పెట్టాలి అనే డౌట్ అయితే ఉంటుంది కదా, అది ఎలా పెట్టాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. 4 ఇంచెస్కి ఒకటి మార్క్ చేసుకోండి, 2 సైడ్ అక్కడ మార్క్ చేసుకొని అక్కడ ఒక టక్ ఇచ్చుకొని ఆ 4 ఇంచెస్ వదిలేసి ఆ నెక్స్ట్ దగ్గర నుంచి మీరు కుర్చీలు పెట్టుకుంటూ వెళ్తే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి కుర్చీలు అనేది. అక్కడ ఎలా పెట్టుకోవాలనేది నేను చెప్పాను. మీకు ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొక వీడియో చేసి చెప్తాను, దగ్గరగా చూపించి. ఇది కొంచెం వీడియో లెంతీ అయిపోతుంది, అందుకే ఇక్కడితో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను వీడియోని. ఇక్కడ అండ్ హ్యాండ్స్ 2 స్టిచ్ చేసేటప్పుడు ఒక డౌట్ ఉంటుందండి అందరికీ. అది అంటే దానిని కలిపి కుట్టేయాలా లేకపోతే సపరేట్గా కుట్టాలా అని. అక్కడ చూపెడుతున్నా చూడండి, దేనికి దానికి సపరేటే పెట్టుకోవాలి, దానివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. అండ్ మనకి పైన కింద సమానంగా ఉందా లేదా అని ఒక్కసారి చూసుకొని లాస్ట్లో ఒక స్టిచ్ చేసుకోండి. ముందు అది స్టిచ్ చేసుకున్నాక తర్వాత మీ పాప బాడీ మెజర్మెంట్ బట్టి మీరు ఖర్చు ఎంత పెట్టుకున్నారో అది చూసుకొని స్టిచ్ చేసుకోండి. మీకు ఏదైనా లూజు కానీ టైట్ ఏమి అనిపించదు. మీరు మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టుకొని పక్కన ఇంకొక 3 స్టిచ్లు వేసుకుంటే చాలా బాగా టర్న్అవుట్ అయిపోతుంది డ్రెస్ అనేది. నేను అలాగే వాళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు కదా, ఖర్చుకి తగ్గట్టు నేను 4 స్టిచ్చెస్ అయితే వేసాను. అవైతే చూడండి హ్యాండ్స్ ఎంత బాగా వచ్చినాయో, బుజ్జిగా భలే ఉంటాయి. ఇలాంటివి వేసినప్పుడు పిల్లలు కొంచెం లావుగా కూడా కనబడతారు. ఎలా టర్న్ అవుట్ అయిందో చూసేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.